వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు మహేష్ గారు ఉన్నారు, మాజీ కార్పొరేటర్. మహేష్ గారు చెప్పండి, అంటే మీరు కార్పొరేటర్ గా కూడా చేశారు ఇదే ఏరియాలో. మరి బీఆర్ఎస్ పార్టీకి అయితే మొన్న గెలవడం అనేది జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో సమరంలో ఇటు బీఆర్ఎస్ కి ఇస్తారా లేకపోతే చేయి గుర్తుకి ఇస్తారా అని చెప్పేసి చాలా మంది ఇది ఒక 2020 మ్యాచ్ లాగా అయిపోయింది. సో ఏందండి, అంటే ఏ విధంగా నడుస్తుంది ప్రచారం కావచ్చు, బీఆర్ఎస్ బలం ఏందనుకోవచ్చు? జై తెలంగాణ. జై తెలంగాణ. ఇదే బీఆర్ఎస్ బలమా? మా తెలంగాణ నిదానమే మా బలం, మా ప్రజలే మా బలం. ఇప్పుడు దాదాపుగా హబీబ్ నగర్ ప్లస్ తవక్కల్ నగర్ ఇవన్నీ కూడా మేము మైనార్టీ ఏరియాలో తిరుగుతా ఉన్నాం. పొద్దు నుంచి కూడా మా యొక్క ఎక్స్ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారితో, పల్లెట్ రోహిత్ రెడ్డి గారితో కూడా ప్రచారం చేయడం జరిగింది. ఇప్పుడు మాగంటి సునీతమ్మ గారితో కూడా ప్రచారం జరుగుతూ ఉన్నది. మేము ఏ ఇంటికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఓటర్లందరూ కూడా. ఎందుకంటే మైనార్టీలు ఏ విధంగా మోసం చేశారన్నది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మైనారిటీలు వాళ్ళకి చట్టసభలలో అవకాశం కల్పించకుండా, ఎమ్మెల్సీలో కూడా అవకాశం, శాసనసభలో అవకాశం కల్పించకుండా, ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖలో కూడా అవకాశం కల్పించకుండా మోసం చేయడం జరిగింది. వాళ్ళకి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తున్న ఈ ప్రభుత్వం దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. కాబట్టి అందరు కూడా ఆగ్రహంగా ఉన్నారు. మైనార్టీలందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. సార్ మీరేమో ఆగ్రహంగా ఉన్నారు అంటున్నారు, డైరెక్ట్ ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం అనేది జరిగింది. సో అంటే మైనార్టీలకు మాకున్న ప్రేమని మేము నిరూపించుకున్నాం, చిత్తశుద్ధి చూపించుకున్నాం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అదేదో ఉంటే ముందే ఇవ్వచ్చు కదా. ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్లో పోటీ చేసిన వ్యక్తి అజరుద్దీన్, ఆయనకు ఈ ఎలక్షన్లో లాస్ట్ 2023 ఎలక్షన్లో పోటీ చేసిన వ్యక్తికి బై ఎలక్షన్లో ఇవ్వ అవకాశం వచ్చినప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ప్రజలు అడుగుతా ఉన్నారు, మా యొక్క అభ్యర్థి అజరుద్దీన్ గారిని ఈ బై ఎలక్షన్లో మాకు పోటీ చేసినట్టే మేము గెలిపించుకునే వాళ్ళం కదా అని అడుగుతూ ఉన్నారు. కానీ క్యాండిడేట్ని బకరా చేసి ఈరోజు అజరుద్దీన్కి చాక్లెట్ ఇచ్చారు. చట్టసభలో మాట్లాడే వ్యక్తికి ఎంతమంది సీనియర్లు ఉన్నా ఏ ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఆగ్రహంగా ఉన్నారు. ఓకే అండి, అంటే ఇప్పుడు ఏ విధంగా నడుస్తుంది ప్రచారంలో? బీఆర్ఎస్ పై చేయి సాధిస్తుందా? తప్పకుండా మేము పై చేయి సాధిస్తాం. పై చేయిలోనే ఉన్నాం మేము. ఎందుకంటే ఈ పోటీ మేము సింహం సింగల్గా వస్తున్నట్టు మేము మా యొక్క బీఆర్ఎస్ పార్టీ సింగల్గానే వస్తాం తప్పకుండా. ఎందుకంటే మేము భయం లేదు కాబట్టి మేము వేరే పార్టీతోనే మేము పొత్తుకోలేదు. ఓటమి భయంతోనే ఎంఐఎం పొత్తు తీసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ దిగుతుందంటే ఆ సత్తా ఏందో కాంగ్రెస్ పార్టీ తెలుస్తూ ఉంది. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ వార్నింగ్లకి ఈరోజు ప్రజలు ఎవరు భయపడరండి. ఇది ప్రజాస్వామ్యం, అందరికి కూడా హక్కు ఉంటుంది. అన్ని చోట్ల ప్రచారం చేసుకోవచ్చు, తిరగొచ్చు కూడా. ఈ బెదిరింపులకు భయపడే రోజులు పోయినాయి, ఎప్పుడో పోయినాయి. మనం స్టార్టింగ్ నుంచి మీతో ట్రావెల్ చేస్తున్నాం కదా, ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్న మీ ఏరియాలో? మీ ఏరియా నుంచి మీరు ఎంతవరకు అనుకుంటున్నారు? దాదాపు 30 నుంచి 40 వేల మెజార్టీతో మేము ఈ యొక్క జూబ్లీస్ బై ఎన్నికల్లో మేము పోటీ గెలవబోతా ఉన్నాం. మా ఛాలెంజ్ 30,000 తప్పకుండా. ఎందుకంటే ఒక్క ఓటు కూడా కాదు. ఎందుకంటే మా యొక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కాబోయే సీఎం మా యొక్క తారక రామారావు గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో మా యొక్క బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా గట్టిగా సైనికులుగా నడుము గట్టి ఈ యొక్క ఎలక్షన్లో, ఈ బై ఎలక్షన్లో మాగంటి సునీతమ్మ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రోడ్ షో ఏ విధంగా ఉండబోతుంది? రేవంత్ రెడ్డి అలాగే కేటీఆర్ ఈ 4వ తారీఖు యంగ్ డైనామిక్ కేటీఆర్ గారి రోడ్ షో ఉండబోతుంది. ప్రజలు ఇప్పటి నుంచే కేటీఆర్ రోడ్ షోకి బ్రహ్మరథం పాడడానికి అందరూ కూడా అడుగుతా ఉన్నారు, మేము వస్తామని చెప్పేసి. ఇంకా ఇప్పుడే పబ్లిసిటీ జరిగింది కాబట్టి మేమందరం కూడా ఆ రోజు సెలవు పెట్టుకొని మేమందరం కూడా ఈ యొక్క కేటీఆర్ గారి రోడ్ షోలో పాల్గొంటాం. పెద్ద ఎత్తున మేమందరం కూడా తరలి వస్తామని చెప్పి యువత, లేడీస్ అందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క కేటీఆర్ రోడ్ షోకు రావడానికి, తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. సో మంత్రులని మీరు ఒక కార్పొరేటర్ గా ఇప్పుడున్న మంత్రులు కూడా హామీలు ఇస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ హామీలు కూడా గతంలో వీళ్ళు అధికారంలో రావడానికి 6 గ్యారెంటీలు 400 పీస్ హామీలు ఇవ్వడం జరిగింది. ఈ హామీలన్నీ కూడా బుట్ట దాఖలు చేశారు. వీళ్ళు ఇచ్చిన హామీలు కూడా లెక్కలో తీసుకోరు ప్రజలు. ఎందుకంటే వీళ్ళ హామీలన్నీ కూడా బూటకో హామీలు అని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు. కాబట్టి వీళ్ళను లెక్కలో కూడా తీసుకోరు. ఈ ప్రభుత్వానికి తప్పకుండా గద్దె దింపుతామని ప్రజలు కంగనం పట్టుకున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా మా యొక్క బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు.